హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరకాండ 14వ భాగం మొదలు పెడదాం. సీతాదేవి ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడితో అర్థవంతంగా మధురమైన మాటలు ఈ విధంగా పలికిన తర్వాత రాములు వారి గురించి మనోహరమైన విషయాలు అతని ముఖతా వినకోరి మౌనం వహించింది. అపరిమిత పరాక్రమశాలైన హనుమంతుల వారు సీతాదేవి వచనాలు ఆలకించి శిరస్సును చేతులను జోడించి వినంబరుడై ఇలా మాట్లాడసాగారు. కమలములు వంటి కనులు గల ఓ సీతాదేవి, నువ్విక్కడ లంకలో ఉన్న విషయం రాములు వారికి అస్సలు తెలియదు. నువ్విక్కడ ఉన్నావనే సమాచారం నేను తెలపగానే రాములు వారు వెంటనే వానర బలూక గణాలతో నిండిన గొప్ప సైన్యంతో బయలుదేరి ఇక్కడికి వస్తారు. సముద్రం నీటి మట్టాన్ని పెంచడం లేదా తగ్గించడం సాధ్యం కానప్పటికీ రాములు వారు తమ శరపరంపరచే సముద్రాన్ని స్తంభింపచేసి దాటి వచ్చి లంకా నగరాన్ని రాక్షసరహితంగా చేస్తారు. ఆ సముద్రంలో రాములు వారి మార్గంలో దేవాసురులు ఎవరు అడ్డు తగిలినా చివరికి మృత్యువే అడ్డుపడ్డా వాళ్లను సైతం ఆయన మట్టుపెట్టి ముందుకు పోతారు. ఓ పూజ్యురాలైన సీతాదేవి, నువ్వు కనపడకపోవడంతో కలిగిన దుఃఖంతో కొట్టిమిట్టాడుతున్న రాముల వారు సింహం బారిన పడిన ఏనుగులాగా మానసికంగా క్షోభకు లోనయ్యారు. ఓ సీతాదేవి, చక్కని ఆకర్షణీయమైన నేత్రాలతో, ఎర్రని మనోహరమైన పెదవులతో, రమ్యమైన ఉదయించిన పూర్ణచంద్రుడికి ధీటుగా అల్లాడుతూ ఉన్న రాములు వారి ముఖరావిందాన్ని నువ్వు త్వరలోనే తప్పక చూడగలవు. మలయ వింధ్య పర్వతాల మీద, మేర మందార పర్వతాల మీద, మేం భుజించే కందమూలాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది ముమ్మాటికి నిజం. నీ ధ్యాసలో సదా మునిగి ఉన్న రాముల వారు శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. శరీరం మీద అడవి దోమలు వాలినా వాటిని తోలడం లేదు. పురుగులు పాములు శరీరం మీద పాకుతున్నా కించిత్ కూడా పట్టించుకోవడం లేదు. రాములు వారికి మీ పట్ల గల అత్యంత ప్రేమానురాగాలు కారణం వలన సదా విచారగ్రస్తులై నీ ధ్యానంలోనే ఉంటూ మరి దేని గురించి ఆలోచించడం లేదు. పురుషుల్లో శ్రేష్ఠుడైన రాముల వారికి నిద్ర పూర్తిగా కరువైంది. ఎప్పుడైనా కాస్త కునుకుబట్టగా సీత సీత అంటూ కలవరిస్తూ వెంటనే ఉలిక్కిపడి లెగుస్తున్నారు. మంచి పండు గాని, అందమైన పువ్వును గాని, మరేదైనా మనోహరమైన వస్తువులను గాని చూస్తే నిన్నే తలుచుకుని నిట్టూర్పు విడుస్తున్నారు. ఓ దేవి, వానప్రస్థ నియమాలను పాటిస్తున్న వారు, మహాత్ములు, రాజకుమారుడైన రాముల వారు సదా సర్వవేళలో సీత అంటూ నిన్నే తలుచుకుంటూ పరితపిస్తూ నిన్ను తిరిగి పొందటానికి సర్వవేళలో ప్రయత్నిస్తున్నారు. ఈ ఎడబాటు కారణంగా రాములు వారు ఎంత శోకముగ్ధులై ఉన్నారో సీతాదేవి కూడా అంతే శోకం అనుభవిస్తున్నది. కానీ ఇప్పుడు రాములు వారి గుణకీర్తన వినడంతో ఆమె దుఃఖం కొంత ఉపశమించింది. కానీ రాములు వారు దుఃఖస్థులై ఉన్నారని తెలియగానే ఆమెలో కూడా దుఃఖం గూడు కట్టుకుంది. ఈ రీతిలో సంతోష దుఃఖాల మధ్య ఆమె ముఖరావిందం శరత్కాల ప్రారంభాన రాత్రి ఆకాశంలో పల్చని మేఘాల మధ్య ప్రకాశించని చంద్రుడి వలె ప్రకాశిస్తున్నది. పున్నమి చంద్రుని పోలిన వదనం గల ఆ సీతాదేవి హనుమంతుల వారి పలుకులు విని ధర్మయుక్తంగా ఇలా పలికింది. ఓ వానర శ్రేష్ఠుడా, నువ్వు చెప్పిన మాటలు వింటే అవి నాకు విషం కలిపిన అమృతంలా ఉన్నాయి. రాములు వారు సర్వవేళల్లో నా ధ్యానంలో ఉన్నారనే నీ మాటలు నాకు అమృతంలా ఉంది. ఆయన శోకముగ్ధుడై ఉన్నారని నువ్వు చెప్పిన మాటలు నాకు విషతుల్యంగా ఉంది. దైవం అపరిమిత ఐశ్వర్యంలోకి గాని లేదా దారుణమైన దుఃఖ పరంపరలోకి గాని మనిషిని తాడుకట్టి లాక్కుపోయినట్లు ఈడ్చుకుపోతారు. ఇది ఎంత బలీయమో కదా. వానరోత్తముడైన ఓ హనుమ, మనిషికి విధిని ఉల్లంఘించడం సాధ్యం కాదనడం నిశ్చయం. రాములు వారు, లక్ష్మణుడు, నేను అష్ట కష్టాలు పడుతూ దుఃఖిస్తుండటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. సముద్ర మార్గంలో నౌకాభంగం సంభవించినప్పుడు తీరానికి చేరుకోవాలని ఈది అలసిపోయిన వ్యక్తిలాగా ఉన్న రాములు వారు ఈ దుఃఖసాగర అంతాన్ని ఎప్పుడు చేరతారో. నా భర్త అయిన రాముల వారు రాక్షసులను సంహరించి రావణుడిని వధించి ఈ లంకా నగరాన్ని రూపుమాపి నన్నెప్పుడు చేరతారో కదా.
రావణుడు గడువు పెట్టిన సంవత్సర కాలం ముగియక ముందే నన్ను కాపాడటానికి త్వరపడమని ఓ హనుమ రాముల వారికి విన్నవించు. ఎందుకంటే నేను అప్పటి వరకు మాత్రమే జీవించి ఉంటాను. ఓ వానరోత్తమ, దురాత్ముడైన రావణుడు పెట్టిన గడువు వ్యవధిలో ఇప్పుడు 10 మాసాలు గడిచిపోయింది. ఇక కేవలం 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నన్ను తిరిగి రాముల వారికి అప్పగించమని తమ్ముడైన విభీషణుడు శతవిధాల బ్రతిమాలి ఉపదేశించినప్పటికీ రావణుడు తమ్ముడి హితబోధను ఏమాత్రం లెక్కించలేదు. నన్ను తిరిగి రాముల వారికి అప్పగించడం రావణుడికి ససేమేరా ఇష్టం లేదు. అతనికి కాలం మూడింది. అతన్ని కబలించడానికి మృత్యువు నిరీక్షిస్తోంది. ఓ వానరోత్తమ, విభీషణుడి పెద్ద కుమార్తె పేరు అనల. తల్లి పంపించగా ఆ అనల వచ్చి స్వయంగా ఈ విషయాన్ని నాకు చెప్పింది. ఓ కపివర, నా అంతరాత్మ పవిత్రమైనది. రాముల వారిలో ఉన్నవన్నీ సద్గుణాలే. అందుచేత అతి త్వరలోనే రాముల వారు నన్ను చేరుకుంటారని అచంచలమైన నమ్మకం నాకు ఉంది. సోదరుడైన లక్ష్మణుని సహాయం లేకుండానే తన స్వస్థలంలో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా ఎదుర్కొని సంహరించిన రాముల వారిని చూసి ఏ శత్రువుకి నిలువెల్లా దడపుట్టకుండా ఉంటుంది. పురుషోత్తములైన రాముల వారు ఎన్ని కష్టాలు వచ్చినా, దుఃఖాలు వాటిల్లినా కించిత్ కూడా చెలించరు. సచీదేవికి దేవేంద్రుడి శక్తి ఏ పాటిదో తెలిసినట్లే నాకు రాముల వారి ప్రభావం గురించి బాగా తెలుసు అన్నారు. రాముల వారి ఎడబాటుతో బాగా దిగులుపడి కృషించి దారగా కన్నీరు కారుస్తూ ఈ విధంగా పలికిన సీతాదేవితో కపివరుడైన హనుమంతుల వారు ఇలా అన్నారు. అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావనే వార్త నేను తెలియజేయగానే రాముల వారు వెంటనే వానర బలోక గణాలతో కూడిన గొప్ప సైన్యంతో బయలుదేరి ఇక్కడికి వస్తారు. సుందర ముఖరావిందం గల పూజ్యరాలివైన ఓ సీతాదేవి, అంతవరకు ఎందుకు? ఇప్పుడే దుఃఖం నుండి నిన్ను విముక్తుణ్ణి చేయగలను. నా వీపు మీద అధిరోహించు. వెంటనే నేను రాముల వారి వద్దకు చేర్చగలను. తల్లి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని సముద్రాన్ని అలవోకగా దాటగలను. రావణుడితో సహా ఈ లంకా నగరాన్ని పెకిలించి మోసుకుపోగల శక్తి నాకు ఉంది. అగ్నిదేవుడు హోమం చేసిన హోమాద్రవాన్ని ఇంద్రుడికి అందజేసినట్లుగా నేను ప్రసరవణ పర్వతం మీద బస చేసి ఉన్న రాముల వారి వద్దకు ఓ సీతాదేవి నిన్నిప్పుడే చేర్చగలను. మహాపరాక్రమవంతులైన రాముల వారు ప్రసరవర్ణ పర్వతం ఆశ్రమంలో ఆసీనులై ఉన్నారు. అటువంటి రాముల వారిని ఓ దేవి నువ్వు ఇప్పుడే చూడగలవు. మంగళదాయనమైన ఓ దేవి, నా వీపు మీద కూర్చో. సంకోచించవద్దమ్మా. రోహిణి చంద్రుణ్ణి చేరినట్లు రాముల వారిని చేరటానికి కృతనిశ్చయురాలు అవ్వమ్మా. ఓ దేవి, నా వీపు మీద కూర్చుని చంద్రుణ్ణి, తేజో విరాజమానుడైన సూర్యుడిని పలకరిస్తున్న చందాన ఆకాశ మార్గంలో పయనిస్తూ ఓ దేవి ఈ మహాసముద్రాన్ని దాటు. నేనిలా ఇక్కడికి ఎలా అవలీలగా రాగలిగానో అదేవిధంగా సునాయాసంగా నిన్ను కూడా తోడుకుని పోగలనని నువ్వే చూడగలవు. ఇందులో ఎటువంటి సంశయానికి తావులేదు అన్నారు. కపివరుడైన హనుమంతుడి ఆశ్చర్యం కొలిపే మాటలు విని ఆనందాశ్చర్యములతో పులకితురాలైన సీతాదేవి ఇలా పలికింది. ఓ హనుమ, అంత దూరం, పైగా ఆకాశ మార్గంలో నన్ను మోసుకుని వెళ్ళగోరుతున్నావు. ఓ వానర సేనాని, ఈ నీ ఆలోచన నీ వానర లక్షణాన్ని చెప్పగనే చెప్తున్నది. వానర శ్రేష్ఠుడైన ఓ హనుమ, ఇంత చిన్న శరీర పరిమాణం గల నువ్వు ఇక్కడి నుండి నన్ను పురుష శ్రేష్ఠులైన నా భర్త రాముల వారి వద్దకు మోసుకుని పోతానంటున్నావు. అది ఎలా సాధ్యం అన్నారు. తనను తక్కువగా అంచనా కట్టిన సీతాదేవి పలుకులు విని వాయుపుత్రుడు అపరిమిత బలవంతుడైన హనుమంతుల వారు తనకిదో కొత్త పరాభవం అని భావించారు. నల్లని కన్నులు గల సీతాదేవికి సహజ సిద్ధమైన నా బల ప్రభావాలు బొత్తిగా తెలియవు కనుక ఇచ్చ మేరకు రూపం మార్చుకోగల నేను సందర్భానుసారంగా నా ఉగ్ర రూపాన్ని ఆమె ముందు ప్రదర్శిస్తాను అనుకుని వానరోత్తముడు అంతఃశత్రువులైన అర్షడ్ వర్గాలను జయించిన వారు అయిన హనుమంతుల వారు ఈ విధంగా సంకల్పించి మహోన్నత పరిమాణం గల తన స్వరూపాన్ని సీతాదేవికి చూపించారు. వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు వృక్షమూలం నుండి కాస్త దూరం జరిగి సీతాదేవికి నమ్మకం కలిగించడానికి తన శరీర పరిమాణాన్ని అంచెలంచెలుగా పెంచనారంభించారు.
అప్పుడు హనుమంతుల వారు మేర మందార పర్వతాలంత పరిమాణానికి తన శరీరాన్ని పెంచి ప్రజ్వలిస్తున్న అగ్ని లాంటి తేజస్సుతో ప్రకాశిస్తూ సీతాదేవి ముందు నిల్చున్నారు. ఎర్రని ముఖంతోనూ వజ్రాయుధం వంటి కోరలు గోళ్లతోనూ భీతి గొలుపుతూ పర్వత సమానుడై మహాబలదాయుడైన హనుమంతుల వారు అప్పుడు సీతామాతతో ఇలా అన్నారు: ఓ దేవి, పర్వతాలతోనూ వన ప్రాంతాలతోనూ కోట బుర్జులతోనూ ప్రాకారాలతోనూ సింహద్వారాలతోనూ విరాజిల్లుతున్న ఈ లంకా నగరాన్ని రావణుడితో సహా పెకిలించి తీసుకుపోగల శక్తి నాకు ఉంది. అందువలన ఓ దేవి, నా సామర్థ్యం పట్ల గల సంశయాన్ని వీడి మనసును కుదటపరుచుకో. నాతో పాటు వచ్చి రామలక్ష్మణుల శోకాన్ని తొలగించు అన్నారు. అప్పుడు తామరరేకుల వంటి విశాలమైన కన్నులు గల సీతాదేవి పర్వతాకృతంలో ఉన్న వాయునందనుడైన హనుమంతుడిని చూసి ఇలా అంది: ఓ వానరశ్రేష్ఠుడా, సహజ సిద్ధమైన నీ ధైర్యాన్ని బలాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వాయువేగ గమనాన్ని, అగ్నితో సమానమైన అద్భుత తేజస్సును ఇప్పుడు ప్రత్యక్షంగా నేను తెలుసుకున్నాను. ఊహకు కూడా అందన మహాసముద్రాన్ని ఎగిరి సామాన్యుడెవరైనా ఈ ప్రదేశానికి రాగలరా? నువ్వు నన్ను అలవోగా తోడుకుని పోగలవనే విషయంలో ఇప్పుడు నాకెటువంటి సంశయమూ లేదు. అయినప్పటికీ మహాత్ములైన రాముల వారి కార్యం సానుకూలమయ్యేటట్లు మనం యోచించి నిర్ణయించాలి. దోషరహితుడైన ఓ కపివర, నేను నీతో పయనించటం యుక్తమైన పనిగా తోచడం లేదు. నీ వాయువేగ గమనాన్ని తట్టుకోలేక నేను స్పృహ కోల్పోవచ్చు. నీ వీపు మీద ఉన్న నేను భయపడి కింద పడిపోతానేమో. అలా నేను తిమింగిలాలతో, ముసళ్లతో, పెద్ద చేపలతో నిండి ఉన్న సముద్రంలో పడిపోతే ఆ జలచరాలు వెంటనే నన్ను పట్టి భక్షించడం తథ్యం. శత్రు వినాశకుడైన ఓ కపివర, మరో కారణంగా కూడా నేను నీతో రావటం మంచిది కాదు. నన్ను కాపాడే ప్రయత్నంలో స్వయంగా నీకే ముప్పు వాటిల్లే ఆస్కారం లేకపోలేదు కదా. రావణుడి ఆదేశం మేరకు భయంకరమైన రాక్షస వీరులు మనల్ని తప్పక వెంబడిస్తారు. శూలములు, కత్తులు చేత ధరించిన ఆ రాక్షస యోధులు, ఓ వీరుడా, నిన్ను చుట్టుముడతారు. ఆ సమయంలో నీకు ఆత్మరక్షణ కష్టమవుతుంది. ఆ పైన నన్ను రక్షించవలసిన కర్తవ్య భారం కారణంగా నీ పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. చూడబోతే రాక్షసులేమో అనేకులు, పైగా వారంతా ఆయుధదారులు. కానీ నువ్వేమో ఒంటరిగా నిరాయుధుడవు. అటువంటి సందర్భంలో అటు ఆకాశంలో వారితో యుద్ధం చేస్తూ అదే సమయంలో నన్ను కాపాడటం నీకెలా సాధ్యమవుతుంది? దుష్కృతాలు చేసే ఆ రాక్షసులతో నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలో నేను భయకంపితురాలనై నీ వీపు మీద నుండి జారి కింద పడిపోవచ్చు కదా. లేదా యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో చెప్పలేము కదా. ఒకవేళ నువ్వు పరాజితుడు అయితే ఆ రాక్షసులు నీ వద్ద నుండి నన్ను లాక్కుని పోవచ్చు, లేదా చంపవచ్చు కదా. రాక్షసులచే అవమానానికి గురైన నేను ప్రాణత్యాగానికి పాల్పడవచ్చేమో. అదే సంభవిస్తే ఓ వానరోత్తమ, నీ కృషి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి కదా. ఈ సమస్త రాక్షసులను సంహరించగల సామర్థ్యం నీకు ఉందనడంలో సత్యదూరం కాదు. నువ్వు అలా చేస్తే ఆ కార్యాన్ని సాధించవలసిన రాముల వారి కీర్తికి భంగం కలుగుతుంది. లేదా ఆ రాక్షసులు ఏదో విధంగా నన్ను పట్టుకొని వానరులు గాని రామలక్ష్మణులు గాని తెలుసుకోలేని రహస్య ప్రదేశంలో నన్ను దాచి ఉంచొచ్చేమో. అలా జరిగితే నీ ప్రయత్నాలు వృధా అవుతాయి కదా. కాబట్టి రాముల వారు నీతో కలిసి వచ్చి నన్ను విడిపించటమే సరైన పద్ధతి అనిపిస్తోంది అన్నారు సీతామాత. ఇక్కడితో సుందరాకాండ 14వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.